రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులతో పాటు ఇండ్లు నిర్మించిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కార్ కంటే కాంగ్రెస్ మెరుగ్గా పనిచేస్తోందన్నారు. అకాల వర్షాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం మంత్రులమంతా ఒక క్రికెట్ టీంలా పనిచేస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ లో కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అమరవీరుల కుటుంబాల తరపున కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతారు. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం రెండింతలు అదే తారీఖున 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినాము. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న డ్యామేజ్ అయిన పంటకి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చిన ధాన్యానికి అన్ని విధాలుగా రైతులని ప్రభుత్వం ఆదుకుంటది. మేము ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్నాం. 13 స్థానాలు గెలవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు రానున్నాయి. ఇది స్పష్టంగా అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి 10 ఏళ్ల పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాము. ఎన్నికలు కాగానే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాము. ఇల్లు కట్టే స్కీమ్ కూడా మొదలుపెట్టినాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షల రూపాయలతో ఎన్నికల తర్వాత వేగవంతంగా ముందుకు పోతాము. రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, క్యాబినెట్ మంత్రులందరం కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు. అప్పుడు పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరు కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గాంధీ చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమే. ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉండేది. అందులో 1000 మంది అమరవీరులు అయ్యారు. అమరవీరులు చూసే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం.